ప్రారంభం చేసుకున్నాం. ప్రభు యొక్క శరీర సమాచారంలో యోగ్యంగా పాల్పొందినట్లు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఎక్కించండి. పరలోకమందున్న ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా నువ్వు గొప్పవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. అటువంటి గొప్ప దేవుడు నిన్ను కలిగి ఉండడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. ప్రభా ఆయన మా పాపాల కొరకు శిలువపై మరణించారు, అవమానపరచబడ్డారు, నిందింపబడ్డారు, దూషింపబడ్డారు. ప్రభా ఎన్నో అనుభవాలు ఉండేవి. నేను మమ్మల్ని ఆశీర్వదించడానికి, మమ్మల్ని గొప్పవారిగా చేయడానికి, గొప్ప దేవుడిని నిన్ను కలిగి ఉండడానికి, నిన్ను ఆరాధించడానికి ఆ సమయంలో మీరు ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞత ఆసక్తి చెల్లిస్తున్నాను. ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడన్నారు. ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకున్న కొరకు మీ వాక్య ప్రత్యక్షతలోంచి మీ ఆత్మ చేత మాకు బోధించండి. అయోగ్యుని నిష్ప్రయోజకుని ప్రభా, నేను బలహీనుడిని, ఈ సత్యం నిమిత్తమే నన్ను జ్ఞాపకం చేసుకోండి. సంఘ క్షేమ అభివృద్ధి కొరకు నేను మీరే జ్ఞాపకం చేసుకున్నాను. కేవలం నీ కృప చేత నన్ను బలపరుచున్నాను. వచ్చిన ప్రతి కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి. ముందున్న సమయం కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, ఎవరైతే రానన్నారు వారిని కూడా నడిపించండి, క్షేమం అనుగ్రహించమని, వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని. దయగల తండ్రి, నీ మాటలు నా నోట్లో ఇచ్చి నీ చేతి నేను నన్ను కప్పమని, నాకు తోడుగా ఉండమని ప్రభా మరొకసారి నీ కృప కోరుకుంటుంది. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి సహాయం కొరపడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మరి ఊరికి అయిపోతామంటారు. మరి చిన్నపిల్లల కార్యక్రమం ఉంది కాబట్టి మరి మందిరం ద్వారా కూడా భోజనం ఏర్పాటు చేయబడ్డది. మరి ఎవరు కూడా తొందరపడద్దు, ఎవరు కూడా బయటకు వెళ్ళద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు నేర్చుకున్న ఆ యొక్క సండే స్కూల్లో ప్రతి కార్యక్రమాన్ని మీరు వాళ్ళు ప్రోత్సాహపరచండి. ఎవరు కూడా అయిపోయిన వెంటనే వెళ్ళిపోవద్దు. చిన్నపిల్లల కార్యక్రమం ఉంది కాబట్టి మనం వాటిని చూసి వాళ్ళు కూడా ప్రోత్సాహపడతాం. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో వచ్చి కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, చదవండి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. యెహోవాయందరి భయభక్తులు నీకు నేర్పు. మరి సండే స్కూల్ పరిచయం ఉంది కాబట్టి ఈ సమయంలో ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవాయందరి భయభక్తులు మీకు నేర్పేది. మరి పిల్లలు ఎక్కడికి రావాలండి చెప్పండి? ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. పిల్లలేనా? పిల్లలే రావాలా మన వద్ద? చెప్పండి. ఒక దినాన్ని యేసుప్రభు వారు ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఒక మాట అంటారు. యోహాను సువార్తలో చూడండి. యోహాను సువార్త ఏ సందర్భంలో ప్రభు అన్నారంటే వాళ్ళని, యోహాను సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. యేసు పిల్లలారా భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నది. ఇక్కడ ఎవరు అంటున్నారండి పిల్లలారని? పెద్దవారిని అంటున్నాడు. వాళ్ళు ఎవరో శిష్యుడు, అపోస్తలుగా ఏర్పాటు చేయబడిన వారు, పిలవబడిన వారు, మనసులు బట్టి జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళు ప్రభువుని విడిచిపెట్టేశారు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ జీవనోపాధికి వెళ్ళిపోయారు, చేపలు పడడానికి వెళ్ళిపోయారు. అయితే ప్రభు వాళ్ళని దర్శించి అంటున్నాడు, పిల్లలారా భోజనం మీ వద్ద ఏమైనా ఉన్నదా? వీళ్ళు కూడా పిల్లలే దేవుని దృష్టికి. ఎందుకంటే వీళ్ళు తప్పిపోయారు. ప్రభు కొరకు అది చేస్తాను ఇది చేస్తానని మాటలు చెప్పి చివరికి ఏమైపోయారంటే పిల్లలుగా మారిపోయారు. పిల్లలే కదా తప్పిపోతారు, పిల్లలే కదా మాట వినరు, అవును కదా?
పిల్లలు ఏం చేస్తారండి? మాట వినరు, చెప్పింది చేయరు, పిల్లలు తప్పిపోతూ ఉంటారు. ప్రభు ఏమన్నారంటే, పిల్లలారా భోజనం యొద్ద ఏమైనా ఉన్నదా? అక్కడ కూడా మన కీర్తన గ్రంథం 34:11 చదవండి భాగం. మీరు వచ్చిన మాట వినుడి. ఎవరి మాట వినాలండి? పిల్లలు ప్రభు దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. వచ్చి ఏం చేయాలంటే అండి, ప్రభు మాట వినాలి. మొట్టమొదటిగా రావాలి, దేవుని దగ్గరికి రావాలి. రెండోది చూడండి, అక్కడ ఉంటది. వచ్చి ఏం చేయాలి? దేవుని మాట వినాలి. మొట్టమొదటిగా రావడం, ప్రభు దగ్గరికి రావాలి. పెద్దలు కూడా రావాలి. చాలా మంది పిల్లలు పంపిస్తారు, వాళ్ళు ఆగిపోతారు. అలా ఆగకూడదు. పిల్లల్ని పంపిస్తాం. పెద్దవారు ఏం చేస్తారంటే ఏదో పని పెట్టుకుని ఆగిపోతూ ఉంటారు. ప్రభు నేను రమ్మని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జల్లారా నా ఎందుకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి ఇస్తాను. మరి పిల్లలు రావాలి, ప్రభు మాట వినాలి. అందుకు ఒక మాట ఉన్నది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:2 6:2 నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఈ వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా. చాలండి. ఇక్కడ ఏమన్నారంటే, వచ్చిన వారు దేవుని మాట వింటారు. నువ్వు రాకపోతే ఇంకా దేవుని మాట ఎలా వింటావు చెప్పండి? ప్రభు దగ్గరికి వస్తే ప్రభు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన మాట సత్యము. భూమి ఆకాశం గతించినా కానీ ఆయన మాట నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరదు. దేవుని మాట సత్యం, దేవుని మాట అగ్ని వంటిది. దేవుడి మాట ఎటువంటిదండి? బ్రతికిస్తుంది. ఒక మాట అంటారు ప్రభు, ఆ యొక్క అరణ్యంలో ఎలా బ్రతికారంటే ఇజ్రాయేలీలు చెప్పండి. మనుషుడు వెట్టు వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి ప్రతి మాట వల్ల వాళ్ళు బ్రతికేరాళ్ళు. నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని మాట వింటావు. మీ తల్లిదండ్రులు సన్మానించారంటే ఎవరు చెప్తారు? మనుషులు చెప్తారండి, దేవుడు చెప్తాడు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం చదవండి. అపోస్తలుడైన పౌలు గారు రాయించిన మాట చదవండి. నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఈ మాట ఎవరు చెప్పారు? ప్రభు దగ్గరికి వస్తే సండే స్కూల్లో పిల్లలకు నేర్పుతారు. అవునే కదండి. బయట వాళ్ళు ఏం చెప్తారు? నీకు మేలు కలిగినట్టు, నువ్వు భూమి దీర్ఘాయుష్మంతులు అన్నట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించారు. రెండో మాట చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:20 పిల్లలారా చూసారండి, అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులు సన్మానించాలి. రెండోదిగా ఆయన మాట వినాలి. ఎందుకు వినాలి? చాలా మంది వినరు. చిన్నప్పుడు వింటారు కానీ పెద్ద వయసు వచ్చాక ఏం చేస్తారండి? వింటారా చెప్పండి? పిల్లలు రావాలి ప్రభు దగ్గరికి. రెండోదిగా ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఏముందండి చెప్పండి? ప్రభు మాట వింటే ఏంటి? ఓ ఇశ్రాయేలు, నువ్వు నా మాట విని నెడల ఎంతో మేలు. మనం గత దినాల్లో చదివాం. యెహోషువ గ్రంథంలో చూడండి, ఒక మాట ఉంటుంది, జ్ఞాపకంలో చేయండి. యెహోషువ 6:5 క్షమించండి 5:6 కింద భాగం ఉంటుంది. చదివండి ఆ మాట. యెహోషువ గ్రంథం 5:6 చాలండి. దేవుని మాట వినకపోవడం వల్ల ఏమైపోయారండి? దేవుడు చెప్పాడు, నేను వింటా, అంతే. అర్థమైందండి? అక్కడ ఏముందంటే వాళ్ళ ఐగుప్తు నుంచి వాళ్ళు విమోచింపబడ్డారు, కానీ వాళ్ళు ఏమైపోయారండి? దేవుని మాట వినలా. ఈ దినాల్లో కూడా చాలా మంది దేవుని మాట వినరు. ఆయన మాటని జ్ఞాపకం చేసుకోరు. అందుకే అపోస్తలులు సాడంటారు, దేవుని మాట వినుట న్యాయమా, మనుషుల మాట వినుట న్యాయము? చెప్పండి, ఎవరి మాట వింటూ న్యాయము? దేవుని మాట వినాలి.
మరి ఈ సమయంలో పిల్లలు ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు మాట వినాలి. వస్తే ప్రభు ఏం చేస్తారు చూడండి. ఆ కీర్తన గ్రంథం చదవండి, 34:11 చాలు. యెహోవా యందు భయభక్తులు మీకు భయభక్తులు నేర్పుతాడంట ప్రభు. అసలు ఆశీర్వాదం అంతా కూడా ఆయన యందు భయభక్తుల ద్వారానే ఉంది. అర్థమైందండి? దేవుని మందిరానికి వస్తారు, చాలా మంది భయం లేకుండా జీవిస్తారు, భక్తి లేకుండా జీవిస్తారు, దేవుని మాట వినరు, దేవుని దగ్గరికి రాలేదు, చాలా మంది రాలేకపోతున్నారు. అయితే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గర ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. దేవుని దగ్గర ఏం దొరుకుతుంది? విమోచన దొరుకుతుంది. దేవుని దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ప్రభు దగ్గరికి రావాలి మనం. ఆయన భయభక్తులు నేర్పుతాడంట. ఒక దినాన ప్రభు శరీరధారి ఉన్నప్పుడు మార్క్స్ సువార్త చూడండి, 10:13 కానీ చదవండి. తమ చిన్న పిల్లలను పుట్టవలనని కొందరు ఆయన యుద్ధకు వారిని తీసుకొని వచ్చి, చిన్నపిల్లలను ప్రభు దగ్గర తీసుకొచ్చారు, కానీ వారు ఏం చేస్తున్నారు? చదవండి. అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించారంట. ఎవరండి? శిష్యులు. చాలా మంది పిల్లలు పంపరు, సండే స్కూల్కి కానీ మందిరానికి కానీ పంపించకుండా ఏం చేస్తారు? ఇంటికాడే. దేవుని దగ్గరికి పంపిస్తే దేవుడి మాట వింటాడు. దేవుడి మాట రేపు నేను ఏం చేస్తాడు? సన్మానిస్తాడు. నువ్వు చదివించే చదువుల వల్ల సన్మానం రాదు. నువ్వు ఎంత ప్రయోజకుడు చేయి. ఏం చేస్తాడంటే పెద్దయ్యాక దేవుడి మాట వింటాడా? వింటావు. అదే నువ్వు దేవుని దగ్గరికి పంపించు, దేవుడి మాట ఆ పిల్లలకు నేర్పిస్తే ఏం నేర్చుకుంటాడు? భయభక్తులు నేర్చుకుంటాడు. ఆ భయభక్తుల ద్వారా నన్ను ఆశీర్వాదం అంతా. అర్థమైందండి? చాలా మంది పిల్లల్ని తల్లిదండ్రులు ఏదో ప్రయోజనం చేయాలని ఆలోచన, అది మంచిదే, కానీ మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి పంపించాలి. ప్రభు దగ్గరికి పంపించాలి, ప్రభు మాట వినాలి. అప్పుడే ఆ వ్యక్తికి ఏమొస్తుందండి? భయభక్తులు వస్తాయి. చూడండి, భయభక్తులు కలిగి ఉండటం వల్ల చూడండి, మార్క్స్ వద్ద చదవక కట్టుంచి అది చిన్న పిల్లలు ప్రభు యొద్దకి నడిపించాలి. చిన్నపిల్లల్ని ఎక్కడికి నడిపించాలండి? ప్రభు దగ్గరికి నడిపించాలి. ప్రభు చదువు కనిపించేది. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని. ప్రభు ఏం చేశాడు? చిన్నపిల్లల్ని ఎత్తుకున్నాడు. రెండోది ఏం చేశాడు ప్రభు? చాలా ఎత్తుకున్నాడంటే ప్రభు. అంటే ప్రభుకు చిన్నపిల్లలంటే ఇష్టం. ఎవరు ఎత్తుకుంటారు చెప్పండి? చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు, కొంతమంది ఎత్తుకుంటారు. ఎత్తుకున్నారంటే అర్థం ఏంటి? ఇష్టపడుతున్నారు. ప్రభు కూడా చిన్నపిల్లలంటే ఇష్టం. ఎత్తుకున్నాడు. ఎత్తుకుని ఏం చేశాడు? చదవంలో చాలు. ప్రభు ఏం చేశాడు? చివరిగా ఆశీర్వదించాడు. ఎత్తుకున్నాడు, ఇష్టపడ్డాడు, తయారు చేశాడు. చివరికి ఏం చేశాడు? చేతి నుంచి నీ పిల్లలు ఆశీర్వదింపబడాలంటే నువ్వు ప్రభు దగ్గరికి నడిపించాలి. ఇంటికాడ పెట్టుకోకూడదు. నువ్వు చేయవలసిన మొదటి ప్రయాణం ఏంటంటే మందిరానికి నడిపించాలి. ముందు దేవునితో సహవాసం, దేవుని మాటలు వినాలి. అప్పుడే పిల్లవాడు ఏం చేస్తాడండి? భయభక్తులు నేర్చుకుంటాడు. అందుకే ఒక మాట ఉంది, యేసు ప్రభువు ఈ భూమి శరీరధారి ఉన్న దినాల్లో 5 రొట్టెలు 2 చేపలు. ఎవరు తీసుకొచ్చారు? చిన్నవాడు. అక్కడ 5,000 మంది తృప్తిపరచబడ్డారు, స్త్రీలు పిల్లలు కాక. చూసారండి ఎంతమంది? 5,000. చూసారా? ఆ చిన్న పిల్లవాడి పేరు రాయబడలే, కానీ ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే ప్రభు యొద్దకి నడిపించారు. అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది ఆ చిన్నవాడి గురించి. ఇతరుల యొక్క ఆహారం మనం తీర్చబడాలంటే ఏంటండి? ఆహారం శరీరాహారం కాదు. ఏంటండి? దేవుని వాక్యం. గత అన్న కూడా జ్ఞాపకం చేస్తారు ఆదివారం. ఆ చిన్నది ఎక్కడుంది? నయమాను. ఆ నయమాను కుష్ఠరోగం పోవడానికి కారణం ఎవరు? చిన్నది. ధైర్యంగా చెప్పింది, నా యజమానుడు ఎక్కడ ఉండాలి? ఆ ప్రవక్త దగ్గర ఉంది. ఆ మాట నమ్మి వెళ్ళాడు, ఆ కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఎవరో తెలుసుకుంది. మరి ఈ సమయంలో పిల్లలు ప్రభు దగ్గరికి నడిపించాలి, వాళ్ళు ప్రభు మాట వినాలి. అప్పుడు ఏం నేర్చుకుంటారండి? భయభక్తులు నేర్చుకుంటారు. చూడండి, భయభక్తులు కలిగి ఉండడం వల్ల వాళ్ళ జీవితం ఎలా ఆశీర్వాదకరంగా ఉంటుందో చూడండి. కొన్ని మాటలు చెప్పుకొని ముగిస్తాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథం
16:6. సత్యము వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. నీకు పుట్టిన పిల్లలు చెడుతనం నుండి తొలగిపోవాలంటే కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు. ఆ భయభక్తులు నేర్పించాలంటే ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి, దేవుని మాట వినాలి. అప్పుడే ఆ వ్యక్తికి ప్రభు ఏం నేర్పిస్తాడు చెప్పాలి. భయభక్తులు నేర్పిస్తాడైనా ఆ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనుషులు ఎక్కడి నుంచి తొలగిపోతారండి? చెడుతనానికి తొలగిపోతారు. రెండోదిగా చూడండి, యోబు గ్రంథం 28:28 చదవండి. యెహోవా యందు భయభక్తులే జ్ఞానం అంటారు. చూసారండి, దేవుడు నీ పిల్లలకు భయభక్తులు నేర్పితే వాళ్ళ జ్ఞానం. మొట్టమొదటిగా చెడుతనం తొలగిపోతాడు, ప్రత్యేకింపబడతాడు, పవిత్రంగా జీవిస్తాడు. రెండోదిగా చూస్తే జ్ఞానం కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడండి? జ్ఞానం. రెండోది. మూడోది చూడండి, నేను తొందరగా ముగిస్తాను. ఇర్మీయా గ్రంథం 32:40. నేను వారికి మేలు చేయడం మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. చాలండి. ప్రభువుని విడిచిపెట్టడం దేనివల్ల? దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని విడిచిపెట్టడు. చాలా మంది భయం లేకుండా ప్రభువుని విడిచిపెట్టేస్తారు. ఎందుకు? ఆ వ్యక్తికి ఏమి లేదు, భయభక్తులు లేవు. భయభక్తులు ఉన్న వ్యక్తి చెడుతనాన్ని తొలగిపోతాడు. రెండోదిగా జ్ఞానం కలిగి ఉంటాడు. మూడోది ప్రభువుని విడిచిపెట్టాడు. ప్రభు కొరకు ఏదైనా విడిచిపెడతాడు. అవునా కదండి? అపోస్తలుడైన పౌలు ఏం విడిచిపెట్టాడు చెప్పాలి? సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు ఆయన, క్రీస్తుని సంపాదించుకున్నాడు ఆయన. ఎందుకు సంపాదించుకున్నాడంటే ఆయనకి భయభక్తులు ఉన్నాయి. అబ్రహాం కూడా తన సొంత కుమారుడిని దహన బలి కొరకు ఏం చేశాడైనా చెప్పాలి? అర్పించడానికి వచ్చాడు. అంటే ఏముంది ఆయనకి? భయభక్తులు. భయభక్తులు. ఈ దినాల్లో మందిరానికి వస్తారు కానీ దేవుని అంటే భయం ఉండదు. సేవకులు భయపడతారు. ఎందుకంటే సేవకులు భయపడతాం. సేవకుడు ఏమంటాడు రేపు వెళ్ళిపోతాడు. దేవుడికి భయపడు. ఎవరికి భయపడాలండి? అక్కడ ఆ మాట ఉంది కదా, 28 ఏముంది? చదవండి ఆ మాట. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములో. అది సరే, ప్రభుని విడిచిపెట్టడంట భయభక్తులు కలిగింది. అందుకే పిల్లలారా నా యొద్దకు రండి, వచ్చి ఆయన మాట వినండి. వింటే అప్పుడు ఆయన నీకు ఏం నేర్పిస్తాడు? భయభక్తులే. ఆ భయభక్తులే నువ్వు పవిత్రంగా ఉంటావు. ఆ భయభక్తులే నీకు జ్ఞానం. ఆ భయభక్తులే నీకు ఏముందండి చెప్పాలి? ప్రభుని విడిచిపెట్టవు. ప్రభుని విడిచిపెట్టవు. 4వ చూడండి, ఒక మాట ఉంటది. 4వ మాట ఒక మాట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:7. చాలా నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు మాట్లాడాడు, ఒక ఓడను సిద్ధపరచుకున్నాడు. ఆ తరం వారిని అందరూ కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? నాశనం చేసేస్తాడు. ఎప్పుడైతే ప్రభు చెప్పాడు రాబోయే ఆ యొక్క నాశనం గురించి ఎప్పుడైతే చెప్పాడో అతడికి ఆ హెచ్చరిక భయభక్తులు కలిగించి, ఆ భయభక్తులు కలిగించినప్పుడు ఆయన ఏం చేశాడండి? ఓడను సిద్ధపరిచి. ఎవరి కొరకు? ఎవరి కొరకు? తండ్రి. తండ్రి ఎవరి కొరకు సిద్ధపరిచాడు? ఎవరి కొరకు? నోవాహు తండ్రి. పిల్లలు ఎంతమంది? 3. కోడళ్ళు 3. మొత్తం ఎంతమంది ఉన్నారు వాళ్ళు? అలాగే పరలోకపు తండ్రి మానవుల కొరకు రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. మందిరానికి వచ్చావు, నువ్వు రక్షింపబడ్డావా? నువ్వు మారు మనసు పొందావా? ఆనాడు ఆ వాడలోకి వెళ్ళి వాళ్ళు క్షేమంగా ఉన్నారు. నోవాహు వంశావళి మళ్ళీ వృద్ధి చేశాడు దేవుడు. నిన్ను కూడా క్రీస్తు వంశావళిలోకి చేర్చుకోవడానికి ప్రభు ఏం చేశాడంటే రక్షణ సిద్ధపరిచాడు.
ఎంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటావు చెప్పు. భయభక్తులు ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే చెప్పాలి. నోవాహు ఏం చేశాడు? తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడని. నువ్వు కూడా నీ ఇంటి వారి కొరకు, ప్రభు కొరకు నువ్వేం చేయాలంటే నీవు నీ ఇంటి వారు ఏమన్నా మాట అపొస్తలుల కార్యాలు 16:31 ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షణ పడతాడు. భయభక్తులు ఉన్న వ్యక్తి రక్షింపబడతాడు. భయం లేని వ్యక్తి ఏముండదు, ఇక్కడ తన ఇష్టానుసారంగా జీవిస్తాడు. చూడండి, ఇంకో మాట ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 18:3 చదవండి. రాజుల మొదటి గ్రంథం 18:3 చదవండి. పిలిపించాను. ఈ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 70 మందిగా నూరుగురిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. ఆహాబు ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా నూరుగురిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. చాలు. ఎవరు పోషించాడండి? యెహోవా ప్రవక్తలను పోషించాడు. గత సమయంలో ప్రవక్త ఏం చెప్తాడు చెప్పాలి? సువార్త చెప్తాడు. చెప్పాను కదా, ఇర్మియా గ్రంథం 18 చెప్పారు. వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఇర్మియా 18:18 అన్నమాట. ప్రవక్త ఏం చేస్తారు? ఇక్కడ కూడా ఆహాబు దినాల్లో ఆ యొక్క ఓబద్య ఎవరైనా భయభక్తులు కలిగి ఉన్నాడండి? దేవుడి ఎందుకు భయభక్తులు పోషించాడు. చూసారంటే భయభక్తులు ఉన్న వ్యక్తి ఇతరులకు ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉంటాడు, ఇతరులను పోషించేవాడుగా ఉంటాడు. పోషించడం అంటే బాహ్యమైన ఆహారం కాదండి. ఏ ఆహారం అంటే దేవుని వాక్యం. అనేకులు ఏం చేస్తాడు? మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తానని ఆనాడు ఐగుప్తులో ఎవరు పోషించారండి? యోసేపు పోషించారు. ఎప్పుడైతే భయభక్తులు కలిగిన వ్యక్తి అక్కడ ఏం చేశాడండి? కరువు, మామూలు కరువు కాదు. అక్కడ చదవండి ఆ మాట. 18 ఎన్ని సంవత్సరాలండి? 18 మొదలు వస్తుంది. అనేక దినముల తర్వాత 3వ సంవత్సరం యెహోవాకు ఏలైతే పరిచేసి నేను భూమి మీద వర్షం లేదట. ఎన్ని సంవత్సరాలండి? 3. అంటే కరువులో దేవుని యొక్క ప్రవర్తనలే ఎవరు పోషించారు? ఓబద్య. ఎందుకు పోషించాడు? భయభక్తులు గలవాడు. మనం ఎప్పుడు కూడా మనకు మట్టుకే కాదు, ఇతరుల యొక్క క్షేమం చూడాలి, ఇతరుల యొక్క మేలు గురించి ఆలోచించాలి, ఇతరులు ఏ స్థితిలో ఉండాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు సమృద్ధి ఇచ్చినప్పుడు ఇతరులు ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? సహాయం చేయాలి, మేలు చేయాలి. మేలు చేయడం నీ చేతనైనప్పుడు దాన్ని వెనక్కి తీయకూడదు. అది ఆ దినాల్లో కూడా ఓబద్య ఏం చేశాడంటే అన్నపానం ఇచ్చి వారిని పోషించాడు. అలా మాట ఉండదు చూడండి. 12వ వచనం చివరిలో బాగా ఉంటుంది. నీ దాసుని నేను బాల్యంలో నీ హృదయంలో భయభక్తులు వచ్చినట్టు ఈయన ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గరికి వచ్చి ఉంటాడు, దేవుడి మాట విని ఉంటాడు. అందుకే ఆయన ఏం కలిగి ఉన్నాడు? చాలా మంది వస్తారు పెట్టారు, కానీ భయభక్తులు నేర్చుకోడు. ఈ సమయంలో పిల్లల్ని అందుకే ప్రభు దగ్గర పంపించాలి. ప్రభు ఏం చేస్తాడంటే చేస్తాడు, ఎత్తుకుంటాడు, ఏం చేస్తాడు చెప్పాలి? చేతి నుంచి ఆశీర్వదిస్తాడు, భయభక్తులు నేర్పుతాడు. ఈ భయభక్తులే పిల్లలకు అవసరం. పిల్లలకే కాదండి, మనకు కూడా అవసరమే. అందుకే ప్రసంగం నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. సొలొమోను కూడా చివరిలో ఒక మాట అంటాడు, వ్యర్థం అంటూ కూడా ఏమన్నాడు? సమస్తం వ్యర్థం అని చెప్పి చివరికి ఒక మాట అంటాడు. చూడండి, ప్రసంగి గ్రంథంలో మానవ చదవండి ఒక మాట. ప్రసంగి గ్రంథం చివరి మాట చదవండి. ఏం నడుచుకోవాలండి? అది
చివరిగా స్టేట్మెంట్ ఏంటంటే ఆయన ముగించింది ఏంటంటే అందరూ ఏం కలిగి ఉండాలి? దేవుని కలిగి. మరి ఈ సమయంలో చివరికి ఒక మాట చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. 29:13 యెషయా గ్రంథం 29:13. ఈ ప్రజలు నోటి మాటతో నన్ను పరుస్తున్నారు, పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరం చేస్తున్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విలువను బట్టి వారు నేర్చుకున్నారు. చూసారండి, దేవుని యందు భయభక్తులు లేవు. చూసారా, పెదాలతోటే కనపరుస్తున్నారు, ప్రభా ప్రభు అంటారు అంతే పెదాలతోటి. కానీ హృదయం ఎలా ఉందండి వాళ్ళకి? ప్రభుకు దూరంగా ఉంది. అందుకే ప్రభు చెప్తున్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నారు. ఇటువంటి భయభక్తులు ఉంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు పెదాలతోటే నన్ను ఏం చేస్తున్నావు? కనపరుస్తున్నావు. ఆయన చూస్తున్న దేవుడు, ఆయనకు మరుగైంది ఏమీ లేదు. దయచేసి నీ భయభక్తులు ఎలా ఉన్నాయి? మానవుడికి భయపడుతున్నావా? చెప్పండి. అధికారులకు భయపడుతున్నావా? మనిషికి భయపడుతున్నా కానీ దేవునికి భయపడవా? దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయడానికి పరలోకాన్ని విడిచిపెట్టి తను తగ్గించుకుని లోకానికి వచ్చి ఆయన ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు, పిల్లల దగ్గర నిలబడ్డాడు. ఆయన తీర్పు తీర్చాలి అసలు, కానీ ఆయనే తీర్పు తీర్చుకోవడానికి నిలబడతాడు. మరి ఆ ప్రభువును భయపడవా? ఎంతకాలం దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తావు? పెదాలతో చెప్తున్నావా వందనాలు కానీ, ప్రైజులాడు కానీ, బ్రదర్ అని? పెదాలైనా హృదయం దూరంగా ఉందా? ఒకసారి ఆలోచించండి. ప్రభు యొక్క రక్తమాసంలో పాలు పొందుతున్న నీవు ఎలా ఉన్నావు? అందుకే ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు మాట వినాలి. ప్రభు నీకు నాకు ఏం నేర్పిస్తాడండి? భయం. ఆయన ఎందుకు భయభక్తులు కలవారు ఆశీర్వదింపబడతాడని కొన్ని లేఖనాలు ఉంటాయి. మరి ఈ సమయంలో దేవుని వాటి మీద నీ నాకు చెప్తారు. ఒకసారి పరీక్షించుకున్నాం. పిల్లలను ప్రభు పిలిచాడు. ఆనాడు శిష్యులు కూడా పిల్లలారా అని పిలిచాడు. పిల్లలారా పిలిచాడు. ఏ స్థితిలో ఉన్నావు? పిల్లలు ఏం చేస్తారంటే తగ్గిపోతారు, కోపగించుకుంటారు. ఇంకేం చేస్తారండి? మానేస్తారు, మారిపోతూ ఉంటారు పిల్లలు. అందుకే ప్రభు ఈ సమయంలో నిన్ను నన్ను పిలిచేది ఏంటంటే, పిల్లల రండి, మీరు ప్రభు దగ్గరికి రండి, ప్రభు మాట వినండి. ప్రభు మనకి ఏం నేర్పిస్తారో అటువంటి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించింది కాక. మరి ప్రభు యొక్క బలలో పాలు పొందుతాం. ఎవరికి వాళ్ళే పరీక్షించుకోండి.